నగరంలో రెండవ స్టోర్ ప్రారంభించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధానిగా ఇక్కడికి అనేక వ్యాపార సంస్థలు వస్తున్నాయన్నారు. నగరంలో అనేక వ్యాపార సంస్థలు వచ్చాయని తెలిపారు. పాలిక్లినిక్ రోడ్, లలిత జ్యువెలరీ ఎదురుగా మినిస్టర్స్ వైట్ ఆటో షోరూంలను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ రావు ఒట్టో క్లాత్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ వర్షపూతి మాట్లాడుతూ కరోనాతో వ్యాపారాలు కొంత దెబ్బతిన్నాయని అన్నారు. ప్రస్తుతం పరిస్థితి మెరుగైందని తెలిపారు. 2024 నుంచి వ్యాపార సంస్థలకు మంచి డెస్టినేషన్ విజయవాడ. దేశంలో మినిస్టర్ వైట్ 69వ బ్రాంచ్ ఇదని 1000 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థ అని అన్నారు. అన్ని రకాల వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని, వ్యాపారం మంచిగా జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇక్కడ అనేక వ్యాపార సంస్థలు వస్తే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని, రాజధాని పక్కనే ఉన్న నగరం కావడంతో పెద్ద సంస్థలు ఇక్కడికి వస్తాయన్నారు. దేశంలో 69వ మినిస్టర్స్ వైట్ స్టోర్ ఇది విజయవాడలో సెకండ్ స్టోర్ అని, ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మెన్స్ కోసం సరికొత్త ఫ్యాషన్ ప్రపంచం ఇదని అన్నారు. నగరంలో సాంప్రదాయం, నాణ్యత మరియు ప్రీమియంకు మంచి ఆదరణ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వ్యాపార సంస్థల్లో సంబంధించిన వ్యాపారం కానీ, ఫుడ్ సంబంధించిన వ్యాపారం ఇవన్నీ కూడా విరివిగా ఒకదానికి ఏది పోటీ కాకుండా అందరికీ వ్యాపారం వచ్చే బిజినెస్ ఏదంటే ఈ క్లోత్స్ బిజినెస్, దాంతోపాటు ఫుడ్ బిజినెస్. ఇప్పుడు విజయవాడ నగరంలో గతంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేకమైన వ్యాపార సంస్థలు రావడం జరిగింది. మధ్యలో వచ్చిన డిస్టర్బెన్స్తో కొంచెం వ్యాపారాల్లో ఇబ్బంది వచ్చిన, అటు కరోనా కావచ్చు, లేకపోతే అప్పుడున్న ఇంకొక ఇది కావచ్చు. ఈరోజు మరలా 2024 సంవత్సరం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యాపార సంస్థలకి సానుకూలంగా ఉండే వాతావరణాన్ని క్రియేట్ చేయడం వల్ల కానీ, పబ్లిక్ మూవ్మెంట్ కూడా విజయవాడ నగరం అంతా కూడా హెవీ ట్రాఫిక్ జాములతో నడుస్తుంది. ఎందుకంటే రాజధానిలో జరుగుతున్న వర్కులు. ఈ సందర్భంలో మినిస్టర్ వైట్ అనే సంస్థ సుమారు ఇది 69వ బ్రాంచ్ విజయవాడ నాకు తెలిసి ఇండియాలో. అది దాంతోపాటు ఓటో అనేది అది కూడా సుమారు 89 బ్రాంచ్లు. మరి టర్నోవర్ కూడా చూస్తే 1000 కోట్లు, రెండు కలిపి 1000 కోట్ల పైన టర్నోవర్ ఉన్న సంస్థలు. దీని మీద అనేక మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. విజయవాడలో ఉన్నవారు, విజయవాడ చుట్టుపక్కల ఉన్నవారు, ఇవాళ అమరావతి నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారందరూ కూడా ఇక అవైలబిలిటీ ఆఫ్ వెరైటీస్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సంస్థ బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా స్వార్థం ఏంటంటే ఇక్కడ అనేక మందికి ఎంప్లాయ్మెంట్ వస్తే అది రాష్ట్ర అభివృద్ధికి అది ఒక సూచికగా తయారవుతుంది. అందువల్ల ఇటు ఎంప్లాయీస్కి ఉపాధి కాకుండా కస్టమర్స్ కూడా మంచి అవకాశం, క్వాలిటీ ప్రోడక్ట్ని అందిస్తున్నారు. అందువల్ల ఈ రెండు సంస్థలకి నేను మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, ఇది వ్యాపారం ఇంకా విజయవాడలోని ఇంకా అనేకమైన బ్రాంచీలు ఏర్పాటు చేసే స్థితికి ఈ సంస్థ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మరో సంస్థ యాజమాన్యానికి, పనిచేస్తున్న సిబ్బందికి అందరూ కూడా నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.